కోతులు ఊర్ల మీదకి రావడానికి ముఖ్య కారణం ఇదే. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఈ యొక్క చిన్న చిన్న మార్పులు చేస్తే గనక అడవి జంతువులు, అడవి ప్రాణులు ఊర్ల మీదకి రావు. ఈ మధ్య కాలంలో ఏ ఊర్లో చూసినా, సిటీలో చూసినా, పల్లెటూరులో చూసినా కోతులు అనేవి విచ్చలవిడిగా ఊర్ల మీదే బతుకుతున్నాయి. ఒకప్పుడు కోతుని చూడాలంటే అడవుల్లోకి వెళ్తేనే కానీ కనబడేవి కాదు. లేదంటే సర్కస్లో కానీ, జూలో కానీ చూసేటోళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఊర్లో కూడా ఆల్మోస్ట్ ప్రతి సిటీలో ఏంటి, పల్లెటూరులో ఏంటి, ప్రతి ఊర్లో కోతులు విరివిగా కనబడుతూనే ఉన్నాయి. అలా కోతులు, అడవి జంతువులు కానీ, అడవి ప్రాణులు కానీ ఊర్ల మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అడవుల ఆక్రమణ. మా చిన్నతనంలో కొండ మీదకి వెళ్ళినా, అడవిలోకి వెళ్ళినా ప్రతి కాలంలో కూడా ఏదో ఒక పండు దొరికేది. ఒక్కో కాలంలో ఒక్కో పండు, వెలగపళ్ళు, జీడిపళ్ళు, నక్క జీడిపళ్ళు, మామిడి పళ్ళు, ఇలా అనేక రకాల అడవి పళ్ళు దొరికేవి. కానీ ఈ రోజుల్లో అడవులు ఆక్రమణ చేసేసి కొండపోడ్ల కింద పోడు వ్యవసాయం చేస్తూ, పోడు వ్యవసాయం పేరు చెప్పి అడవులన్నీ నరికేసి టేకు, జీడి మామిడి, ఎర్రచందనం ఇలాంటివి వేసుకుంటూ పోతున్నారు. సో అడవిలో పళ్ళు, కాయలు దొరక్క, వాటికి ఆహారం లేక ఊర్ల మీదకి వచ్చేస్తున్నాయి. అడవులు అంటే ఏదో నల్లమల్ల అడవులు, పెద్ద పెద్ద అడవులు కాదు. మన పల్లెటూరులో గ్రామాలకు దగ్గరలో ఉన్న చిన్న చిన్న కొండల మీద కూడా అడవి ప్రాణులు నివసించేవి. వాటికి అడవిని దూరం చేసి ఊర్ల మీదకి వచ్చేలా చేసేది మనమే. సో దయచేసి ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న కొండ మీద కానీ, అడవుల్లో కానీ ఏదో ఒక ఊరికి దూరంగా కొన్ని పళ్ళ మొక్కలు, కొన్ని కాయల మొక్కలు ప్రతి సీజన్లో దొరికేలాగా నాటండి. లేదా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. అడవుల్లోని, కొండల్లోని ప్రతి సీజన్లో నేచురల్గా కాసే విధంగా ప్రతి అడవిలోని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. అడవి ప్రాణుల ప్రాణ సంరక్షణకై తోడ్పడాలని ఆశిస్తున్నాను.